సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మం గారు, మన చైతన్య రథం వీక్షకులు కూడా. పాల్గాం దుర్ఘటన చూశారు మీరు. తర్వాత ఇండియా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. మోడీ గారు సీరియస్గా వార్నింగ్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ భయంకరతలో అటు పరిగెత్తుకుని పోతున్న పరిస్థితి. యుద్ధం అంటే జరిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అసలు బ్రహ్మం గారు, మీరు అన్నట్టు ఇప్పుడు పహల్గాంలో జరిగిన ఈ దారుణమైనటువంటి కాల్పులు, తర్వాత దాదాపు 30 మందిని దారుణంగా కాల్చి చంపటం, గతంలో అయితే పాకిస్తాన్ బార్డర్తో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లోనే ఉద్రిక్తత ఉండేది. కానీ ఈసారి దేశవ్యాప్తంగా ప్రజలందరిలోనూ, సామాన్య ప్రజల్లో, గ్రామీణ ప్రాంతంలో కూడా చాలా భావోద్వేగాన్ని, చాలా ఉద్రేకాన్ని రెచ్చగొట్టింది. అసలు ప్రజలు ఎలా కోరుకుంటున్నారంటే, ఇంత దారుణం చేసిన పాకిస్తాన్ని వదిలిపెట్టకూడదు అని ఒక సాధారణ భారతీయుల పౌరుడు ఈ గతంలో ఇంతగా ఉద్రేకపడిన సందర్భం అయితే నేను చూడలే. ఎన్ని జరిగినా కూడా ఎంతైనా సంయమనంతో ఉండేవాళ్ళు, ఏదో జరిగిందిలే అనే ఒక ఓర్పు ఉండేది. కానీ ఈసారి ఓర్పు సామాన్య ప్రజల్లోనే నశించిపోయింది. ఒక రకంగా ప్రభుత్వం మీద కూడా, నాయకుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీరు యుద్ధం ప్రకటించండి, గట్టి గుణపాఠం చెప్పండి, దీనికి బదులు తీర్చుకోవాల్సిందే, దీన్ని సహించేది లేదు, అమాయకులైన పౌరుల ప్రాణాలు తీశారు, అతి దారుణంగా పూర్తి సాయుధులై వచ్చి ఒక వ్యూహం ప్రకారం చేశారు. అంటే ఒక పర్యాటక కేంద్రంగా జమ్మూ కాశ్మీర్లో అందాలని, పర్యావరణాన్ని ఆస్వాదిద్దామని వెళ్ళిన అమాయకుల మీద అందులోనూ వివక్ష చూపించారు. అంటే ఫలానా వాళ్ళనే కాల్చాలి అని. ఇది రాజకీయ నాయకులు కూడా, అంటే పరిపాలకులు కూడా, ప్రభుత్వంలో కూడా చాలా తీవ్రమైనటువంటి ఒక ఆలోచనలో పడేసింది. అంటే పాకిస్తాన్ చేసిన పనికి కనుక మనం సరైన సమాధానం చెప్పకపోతే మన దేశ ప్రజలకి, పౌరులకి సమాధానం ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని కూడా మదనంలో పడిన తర్వాత మిలిటరీ అధికారులకు కూడా చాలా ఉద్రేకం వచ్చేసింది. అంటే మన దాడి అయితే చేశారు, కానీ ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు చాలా విలువలాడిపోతున్నారు. ఇప్పుడు ఒకవేళ కనుక నిజంగా భారతదేశమే కనుక కన్ను తెరిస్తే మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడ ఉండగలుగుతాం, అసలు ఈసారి దేశాన్ని ఉంచుతారా, మొత్తం తునాతునకలుగా కొట్టి అవతల పారేస్తారా? అంటే మిలిటరీలోనూ ఆ ఉద్రేకం కనబడుతుంది, ప్రజల్లో కూడా కనబడుతుంది. అసలు ఈసారి పౌరులు కూడా యుద్ధంలో వాళ్ళతో పాటు ఆ దేశం మీదకి ఉరికే అంత ఉద్రిక్తత కనబడుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంకా కొంచెం, ఎందుకంటే భారత్కి ప్రపంచ దేశాల్లో ఒక గౌరవం, ఒక పెద్దరికం, ఒక పెద్దన్న పాత్ర ఉంది. అందువల్ల ఇంకా కొంచెం సంయమనం పాటిస్తూ ఒక రకంగా ముందు సింధు నది వాటర్ జల ఒప్పందం 1966 ఒప్పందాన్ని రద్దు చేయటం, ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రం, తర్వాత మంచి సస్యశ్యామలమైనటువంటి ప్రదేశాలకు నీళ్ళు వెళ్ళకపోతే కనుక వాళ్ళు గోధుమలు, వరి ఏది పండించుకోలేని పరిస్థితిలో పడతారు. అట్టా ఆర్థికంగా కూడా ఆర్థిక మూలాలు దెబ్బతీయటం, తర్వాత ఇక్కడున్న ఎంబసీ స్టాఫ్ని తగ్గించారు, మన స్టాఫ్ను కూడా వెనక్కి పిలిపించారు. తర్వాత వచ్చేసి బార్డర్స్, వాఘా బార్డర్, అది వాఘా బార్డర్ అనేది ఎప్పుడు పర్మనెంట్గా తెరిచి ఉంటుంది. అనేక ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా వెళ్తాయి, తర్వాత పౌరులు కూడా వెళ్ళటం రావటం ఇవన్నీ జరుగుతాయి. ఆ వాఘా బార్డర్ని పర్మనెంట్గా 2 సార్ల కవాతు జరుగుతుంది, పొద్దున సాయంత్రం. ఇప్పుడు పర్మనెంట్గా క్లోజ్ చేశారు. అట్లాగే వాళ్ళ పౌరులు వెళ్ళిపోమని చెప్పారు, మన పౌరులు కూడా వచ్చేసేయమన్నారు. ఈ విధంగా దౌత్యపరంగాను, ఒక రకంగా నదీ నీళ్ల పంపకంలోనూ, తర్వాత వీసాలు ఇచ్చిపుచ్చుకోవటంలోనూ అన్ని విధంగా బిగించారు. వ్యాపార లావాదేవీలు కూడా బిగించేస్తారు, రిస్ట్రిక్ట్ చేసేస్తారు, నియంత్రించేస్తారు. మన నియంత్రణ వలన పాకిస్తాన్ తట్టుకోవడం కష్టం. ఇంకోటి ఏంటంటే, యూరప్ దేశాలు, తర్వాత ఇతర అరబ్ దేశాల రాయబారులు కూడా ఢిల్లీలో విదేశీ శాఖ కార్యాలయానికి పిలిపించి మొత్తం వివరణ ఇచ్చారు, అసలు ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది. అంటే ఒక రకంగా మానసికంగా వాళ్ళని కూడా ప్రిపేర్ చేశారు. మా ఓర్పు కూడా అయిపోయింది, ఇక మేము కనుక పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు మీరు కూడా తటస్థ వైఖరితో ఉండాలి తప్ప మీరు ఇంకా ఎటువంటి సైడ్లు తీసుకోవటానికి. గతంలో బంగ్లాదేశ్ అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు, మీకు గుర్తుండే ఉంటుంది బ్రహ్మగారు, అన్ని అంతర్జాతీయ వేదికల మీద కూడా భారతదేశం ఈ వలస కాంతిసికుల మూలన అక్కడి నుంచి వస్తున్న బంగ్లాదేశీల వలన, బెంగాలు, ఈ తర్వాత
ఈశాన్య రాష్ట్రాలు వీటిల్లో భారతదేశం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతుంది, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వటం, వాళ్ళకి శరణార్థులకి క్యాంపులు నిర్వహించటం ఎన్ని మాకు కష్టతరంగా మారుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని అంతర్జాతీయ వేదికల మీద ముందుగానే మానసికంగా అన్ని దేశాలు, ప్రపంచ దేశాలని సిద్ధం చేశారు. ఆ తర్వాత యుద్ధం ప్రకటించినప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశానికి మద్దతు దొరికింది. తర్వాత బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా అన్ని దేశాలు హర్షించినాయి. ఎందుకంటే పాకిస్తాన్ చేస్తున్న ఈ అరాచక వలన బంగ్లాదేశీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని వివక్ష, రెండో జాతి పౌరులుగా చూస్తున్నారు. పాకిస్తాన్లో ఉన్న పౌరులకు ఉన్న ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకున్న గౌరవం కానీ, హక్కులు కానీ వీళ్ళకి లేవు. డెవలప్మెంట్ కూడా వీళ్ళకి ఏం లేకుండా చేశారు. తర్వాత పోలీసు దమనకాండ, మిలిటరీ దమనకాండ, దాంతో వాళ్ళు అక్కడ తట్టుకోలేక వెస్ట్ బెంగాల్ కూడా సేమ్ భాష కదండి, నాగరికత, సంస్కృతి, భాష అన్నీ ఒకటే, బెంగాలీ కాబట్టి ఇటు వచ్చేస్తున్నారు. కానీ ఎంతకాలం అని భరించగలుగుతుంది ఈ భారత్ కూడా? అంతర్జాతీయ వేదికల మీద ఎలా చేసిందో ఇప్పుడు కూడా దీన్ని కూడా భారత ప్రభుత్వం చాలా తీవ్రంగానే తీసుకుంది. భారత మిలిటరీ కూడా తీవ్రంగా తీసుకుంది. మన బలగాలను కూడా అంత అలర్ట్ చేశారు. తర్వాత యుద్ధ విమానాలు, అత్యంత ఆధునికమైన యుద్ధ విమానాలని బార్డర్లో అలర్ట్గా ఉంచారు. ఏ మూమెంట్లో కనుక పైనుంచి ఆదేశం వస్తే అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ బట్ వాళ్ళకి ధైర్యం లేదు. తప్పు చేసింది వాళ్ళు, మూల్యం చెల్లించాల్సి వస్తుంది వాళ్ళు. పైకి గంభీరంగా ఉన్నారు కానీ భారత్తో యుద్ధమే కనుక జరిగితే పాకిస్తాన్ కూడా ఎప్పుడు కూడా ధీటుగా తట్టుకోలేని పరిస్థితి అండి. మనకుండే టెక్నాలజీ లేదు, మనకుండంత మిలిటరీ ఫోర్స్ కూడా లేదు, ఆ కమిట్మెంట్ లేదు. తర్వాత రాజకీయ నాయకత్వానికి కూడా అక్కడ పరిస్థితి బాగోదు. ఒక్కోసారి ఏమవుద్దంటే యుద్ధం జరుగుతున్న టైంలోనే అక్కడ పౌర ప్రభుత్వాలను కూడా పడగొట్టేసి మిలిటరీ పాలన సాగిని అనేకసార్లు మనం చూసాం. అది చాలాసార్లు జరుగుతుంది. అందువల్ల అక్కడ మనలాగా ఒక పౌర ప్రభుత్వాలనే ఉండవు, అక్కడ సివిల్ గవర్నమెంట్స్. మళ్ళీ మిలిటరీ చేతిలోకి వెళ్ళిపోద్ది. ప్రజలు ఇప్పటికే భయపడుతున్నారు. ఇప్పటికే మన ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఇట్లాంటి ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు భారత్ మీద ఇలాంటి దుష్ట దాడులు? దీని వలన మన పాకిస్తాన్ దెబ్బతింటుంది, ప్రజలు మేము దెబ్బతింటాము. నిజంగా కనుక సింధు కనుక మూసేస్తే ఇక నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండదండి. ఆ నీళ్ళని మన పంజాబ్లోను, మన హర్యానా అక్కడ స్టేట్స్లో వాడుకుంటారు, రిజర్వ్ పెట్టుకుంటారు, అట్లా అన్నమాట. కాబట్టి పాకిస్తాన్కి ఇది తెలిసి తెలియకుండా చేసిన ఒక చిన్న తప్పిదం కాదు, పెద్ద తప్పిదం. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఇష్యూ అనేక సార్లు మనం ఇబ్బంది పెడుతున్నాం కదా. అంతకుముందు బొంబాయిలో కూడా ముష్కర్ దాడులు జరిగినాయి, అప్పుడు కూడా ఇంత సీరియస్గా రాలేదు. కానీ ఈసారి మాత్రం చాలా సీరియస్ అయిందండి. బొంబాయిలో జరిగిన దాడి కన్నా కూడా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం పెళ్ళుకు బురుకుతున్నాయి, అన్ని వర్గాల్లోనూ. మిలిటరీలో కూడా అసలు మిలిటరీ వాళ్ళు కూడా ఇవాళ ఎప్పుడు ఆదేశాలు వస్తాయా ఈ పాకిస్తాన్ మళ్ళీ జీవితంలో మళ్ళీ కోలుకొని దెబ్బ కొట్టాలనే ఒక దీని మీద అయితే ఉన్నారండి. తర్వాత అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు ఆ రోజు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ మనం ఉన్నప్పుడు కావాలని వాళ్ళు చేశారు. అలాగే మన ప్రధానమంత్రి సౌదీలో పర్యటనలో ఉండగా చేశారు కావాలని అనమాట. అంటే అక్కడ సౌదీలో ప్రచారం జరగాలి, ఇక్కడ ముష్కర్ దాడులు జరిగినాయి అని, తర్వాత ఇక్కడ శాంతి భద్రతలు లేవని అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ముందు బయటపడాలండి. ఇది వ్యూహాత్మకంగా జరిగిందేనండి. కానీ ఇటువంటి దాడి చేసిన తర్వాత ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా ఉంది. వాళ్ళ పౌరులు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, మీరు చేసిన తప్పు, దీన్ని ఏదో రకంగా మీరు నష్ట నివారణ చేయాలి తప్ప భారత్ కనుక ఆగ్రహం వ్యక్తం చేసి యుద్ధం ప్రకటిస్తే మాత్రం ఆర్థికంగాను అన్ని విధాల ప్రాణ నష్టం జరుగుతుంది, సమాజం కూడా నష్టపోతుంది. అసలు భారతే కనుక దాడి చేయటం మొదలు పెడితే ఈ గతంలో లాగా ఉండదండి. ఈసారి పాకిస్తాన్ని తుదముట్టిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో అక్రమంగా వచ్చిన పాకిస్తాన్లు కానివ్వండి, పాకిస్తాన్ వలసదారులు కానివ్వండి, ఒక రకంగా ఏరేస్తున్నారు. తర్వాత మొన్న ఈ ముష్కర్లు ఎవరైతే నలుగురు దాడి చేశారో వాళ్ళని పట్టుకోవటానికి కూడా భారత సైన్యం చేసిన ప్రయత్నం చాలా వీర ప్రయత్నం అండి. ఎట్లా అంటే వాళ్ళని అడుగు అడుగు వేటాడి అంటే వెతికి పట్టుకోవాల్సి వచ్చింది. ఆ నలుగురిని ఘోరాతి ఘోరంగా, అంటే వాళ్ళు మామూలుగా లేరండి, ఫుల్ సాయుధులై ఉన్నారు. మిలిటరీ కూడా బాగా తెగించి ముందుకెళ్ళిపోయారు. అసలు మనం చనిపోవటం ముఖ్యం కాదు, వాళ్ళని మనం ఎంతమంది పోయినా పర్వాలేదు, ఆ నలుగురిని మట్టి కరిపించాలనే చేసిన ప్రయత్నం మాత్రం అభినందన. దేశం కూడా రుణపడి ఉంటుందండి వాళ్ళకి. మన భారతదేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో, పట్టణాల్లో ఎక్కడైనా ఉండవండి ఒక రకంగా ఏరి పారేస్తున్నారు పాకిస్తాన్ని. మోడీ గారు అంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు ఈ విషయంలో.
ఇప్పుడు చాలామంది మీరు ఏ నగరం తీసుకున్నా 400 మంది 1000 మంది బయటకు వస్తున్నారు, దొరుకుతున్నారు, అందరూ వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తున్నారు. అది పాకిస్తాన్ వాళ్ళకి ఇప్పుడు ఉన్నదేనండి. వాళ్ళు ఎన్నిసార్లు గుణపాఠాలు నేర్చుకున్నా కూడా వాళ్ళు అది మాత్రం వదలటల్లా. ఇంకా మా దగ్గర ఏదో ఉంది అనే ఒక పిచ్చి బిల్డప్ ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నారు పౌరుల్ని. కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళ దగ్గర బలగం లేదు. రెండోదండి, ఇప్పుడు యూరప్ దేశాలు కానీ ఈవెన్ సౌదీ లాంటి ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్కి ఎప్పుడు కూడా అండగా నిలబడలేదండి. ఏ మాటకు ఆ మాట పాకిస్తాన్ని ఒక తీవ్రవాద దేశంగానే వాళ్ళు చూస్తున్నారు తప్ప పాకిస్తాన్ని ఒక మతపరమైన మనకి సంబంధించిన దేశం అని వాళ్ళు ఇప్పుడు కూడా ఓన్ చేసుకోలేదండి. అదొకటి గొప్ప విషయం. తర్వాత భారత్కు ఉన్న లౌకికవాదం గురించి అన్ని ముస్లిం దేశాలకు కూడా ఒక గౌరవం ఉంది. ఎందుకంటే అనేకసార్లు ముస్లింల్ని భారత రాష్ట్రపతులుగా చేసిన సందర్భం భారత్లో అనేక సార్లు ఉంది. జకీర్ హుస్సేన్ చేశాడు, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేశారు, అబ్దుల్ కలాం చేశాడు. ఇట్లా అనేక మంది ముస్లింలు రాష్ట్రపతులుగా చేశారు. కీలకమైన కేంద్ర మంత్రి పదవుల్లోనూ గవర్నర్లుగాను రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా భారత్ని ఆ విధమైన దృక్పథంతో చూడలేదండి. ఇటువంటి ఆంక్షలు కూడా ఆయిల్ మీద కానీ అలాంటి సందర్భాల్లో కూడా పెట్టిన సందర్భం లేదు. భారత్ కూడా అదే గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అంటే యుద్ధం వైపు అడుగులు వేసే ప్రయత్నం జరుగుతుందంటారా? యుద్ధం చేసే అవకాశం ఉందంటారా? అంటే ఒకటి బ్రహ్మంగారు, ఇప్పుడు భారత్కి అంతర్జాతీయంగా ఉన్న పేరు ఏంటంటే ఒక శాంతి కాముక దేశం. పంచశీలను కూడా ప్రతిపాదించిన దేశం కూడా మన భారత్. తర్వాత మొన్న ఉక్రెయిన్ అండ్ రష్యా విషయంలో కూడా ఒక లీడ్ తీసుకుని రష్యన్ ప్రెసిడెంట్తోనూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్తోనూ కూడా మాట్లాడారు. అదే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అమెరికా వెళ్ళినప్పుడు ట్రంప్ అన్న కోపం ఇచ్చుకుని తర్వాత అంత మిస్ఫైర్ అయింది. కానీ మోడీ గారు చాలా ఇదిగా ట్యాకిల్ చేశాడు. కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మనమే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా ఆపుతున్నాం. పాకిస్తాన్ ఒక కొంటి పని చేసినా కూడా మనం వాళ్ళ తమాయించుకుని మన స్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో కాపాడుకోవాలి. కొంచెం సంభాళించుకుంటున్నారు. కానీ ఇక అది కూడా కనుక మీరు అన్నట్టు కవ్వింపు చర్యలకు దిగిన తర్వాత మాత్రం ఈసారి భారత్ ఎవరి మాట విందో తను మాట తను కూడా విందో. అసలు మిలిటరీ కూడా ఈసారి చాలా కసి మీద ఉన్నారండి, పౌరులు కూడా కసి మీద ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళ భావోద్వేగాల్ని కాపాడాల్సిన అవసరం, గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. అందులో మోడీ గారు కూడా కొంత కొరకి సంయమనం పాటిస్తాడు. కానీ ఇక ఆయనకు ఆగ్రహం వచ్చిన తర్వాత కనుక డిక్లేర్ చేస్తే మాత్రం గతంలో యుద్ధాల్లో జరిగిన పాకిస్తాన్కి పరాభవం వేరు, ఇక ఈసారి పరాభవం ఉండదండి, సర్వనాశనమే ఉంటుంది. క్షమాపేక్ష కోరకుండా కవ్వింపు చర్యలు చేపడితే యుద్ధం తప్పదండి విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మంగారు, మన వీక్షకులు.